ప్రాజెక్టు వద్దే వద్దు, ప్రాజెక్టు వద్దే వద్దు, ప్రాజెక్టు వద్దే వద్దు, మహేశ్వర ప్రాజెక్టు వద్దే వద్దు, మహేశ్వర ప్రాజెక్టు వద్దే వద్దు, మహేశ్వర ప్రాజెక్టు వద్దే వద్దు. అయ్యా మీరు ప్రాజెక్టు నిర్మించొద్దు అని మేము అంటలేము, కానీ ఈ పేద ప్రజల పొట్టలు కూడా కొట్టొద్దని మీకు విజ్ఞప్తి చేస్తుంది. అది ఎలాగంటే మీరు అనేది ఏంది 72,000 ఎకరాలకు నీళ్లు కావాలే మేము తీసుకపోతాం అంటున్నారు. బాగుంది, 72,000 ఎకరాలకు నీళ్లు తీసుకపోండి, కానీ మేము కోల్పోయి 2,600 ఎకరాల భూమి మొట్టమొదలు చూయించి ఈ ప్రజలకు ఇండ్లు చూయించి అప్పుడు మాత్రమే మీరు ఈ భూసేకరణకు రావాలి. జనం ఎవరు కూడా డబ్బులు ఆశిస్తలేరు, డబ్బులు అవసరం లేదు. ఎందుకంటే పిల్లలు బతకాలి, వాళ్ళు పెద్దల తరం పోయినా కూడా పిల్లల తరాలకు ఉద్యోగాలు ఇవన్నీ దొరికే పరిస్థితి లేదు. వీళ్ళంతా జీవించాలంటే ఇది ఒక పర్యావరణం, చిన్నోడు పెద్దోడు మంచోడు చెడ్డోడు కలిసి ఉండేదే గ్రామ వ్యవస్థ. ఈ వ్యవస్థకు అన్యాయం భంగం కలగకుండా, అన్యాయం చేయకుండా దయచేసి వీళ్లకు భూమికి భూమి మాత్రమే చూయించి ఇండ్లు వసతి చూయించి ఈ రైతులంతా సంతృప్తి పడ్డ తర్వాత మాత్రమే మీరు భూసేకరణకు రావాలని చెప్పి గౌరవంగా ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ మరొక్క మారు ఆలోచించి ఇక్కడ ప్రాజెక్టు కట్టకుండా రుసులు చెరువును గాని అడవిని గాని మండలంలో చేయగలరు. ఎక్కడికి వెళ్ళాలి? ఇది 2,000 ఎకర్స్, 2,000 4,000 5,000 చెరువుకి వస్తుంది. ఊర చెరువు నుంచి రెడ్డ చెరువు నుంచి కాండ్ల చెరువు నుంచి తుమ్మనపేట చెరువు నుంచి లక్ష్మాపురం నుంచి దుందిబాబు వాగులకు పోయి దెండి చెరువు నిండుతుంది. ఈ దెండి చెరువు తెలియకుండా లోపాయికారి ఒప్పందాలతో గత ప్రభుత్వం చేసిందని ఈ ప్రభుత్వం కొందరికి లాభం చేస్తున్నారు కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలని ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. పత్రికాముఖంగా మీకు తెలియజేయడం, ఉమామహేశ్వర రిజర్వాయర్ గురించి మీకు తెలియజేయడం ఏమనగా, గత ప్రభుత్వంలో టెండరు ఉమామహేశ్వర ప్రాజెక్టు గురించి అయ్యింది, కానీ ఆ టెండర్ను 71,600 ఎకరాలు చేసి పత్రికాముఖంగా ప్రకటించారు. ఆ లెటర్లు కూడా మీకు సమర్పిస్తాను. తర్వాత రెండోసారి ఏం చేశారంటే 57,000 ఎకరాల 200లకు చేస్తూ దీనికి రిటెండర్ కాకుండా లోపాయికారి ఒప్పందాలు చేసుకొని దాన్ని పత్రికాముఖంగా ఇవ్వడం జరిగింది. పత్రికాముఖంగా అంటే వాళ్ళ లెటర్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఆ లెటర్లు కూడా మీకు సమర్పిస్తాను. కాబట్టి ఇట్టి ప్రాజెక్టును ఈ రీటెండర్ ద్వారానే చేస్తూ ప్రజలకు నష్టం జరగకుండా, గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడ చాలా ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, దాంట్లో ప్రాజెక్టును ఏర్పరిచి ఇక్కడి ప్రజలకు న్యాయం చేయాలని మీ పత్రికాముఖంగా ఇది సీఎం గారి వరకు పోయే విధంగా మీరు మాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను. జరగకుండా ఇట్టి ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని మేము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు. ముఖ్యంగా ప్రజలకు నష్టం జరగకుండా ప్రాజెక్టును ఏర్పాటు చేయండి అని మేము పత్రికాముఖంగా మేము తెలియజేయడం జరుగుతుంది. సంబంధించి ఇంతవరకు ప్రజలకు తెలియకుండా, నోటీసులు ఇవ్వకుండా అక్కడ క్యాంపులు ఏర్పాటు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇటు భయభ్రాంతులకు గురి చేయకుండా ఎమ్మెల్యే గారు పేపర్ స్టేట్మెంట్ ద్వారా ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ భూ నిర్వాసితుల పోరాట సమావేశంలో విచ్చేసిన విలేకరులందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అయ్యా ఈ అక్రమ ప్రాజెక్టు మా ప్రాంతంలో వద్దు, ఈ రైతాంగం పేద రైతాంగం సుమారు 600 కుటుంబాలు వీళ్ళు పాడైతవి, దయచేసి వీళ్లకు ప్రత్యామ్నాయంగా మీరు కోరుకునే 72,000 ఎకరాలకు నీళ్లు తీసుకపోండి, దానికి మేము వ్యతిరేకం కాదు, కానీ ఈ ప్రాంత రైతులకు వీళ్ళ భూములు మాత్రమే చూపాలి, వీళ్ళు డబ్బులను ఆశిస్తలేరు,
భూములకు భూములు, ఇండ్లకు ఇండ్లు, వీళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత మాత్రమే మీరు ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవాలి. దయచేసి ఎమ్మెల్యే గారికి సవినయంగా మనవి చేస్తూ ఈ విజ్ఞప్తిని మేము చేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు ఇది అక్రమంగా ఈ బృందా కన్స్ట్రక్షన్ అనే కంపెనీకి గత ప్రభుత్వం గోల బాలరాజ్ కేటీఆర్ కలిసి దీన్ని కట్టబెట్టిండ్రు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. మరి రేవంత్ రెడ్డి గారి పైన ఎన్నో ఆశలు పెట్టుకొని వారిని ఈ ప్రజలు ఒక ప్రభుత్వ అధినేతగా చూస్తున్నారు. దయచేసి మీకు మరొక్కసారి విజ్ఞప్తి చేసేది ఏంటిదంటే ఈ ప్రాంత ప్రజలు ఎవరు కూడా డబ్బులు ఆశిస్తలేరు. వీళ్ళు ఆశించేది భూములు మాత్రమే. ఎందుకంటే వీళ్ళకు ఉన్నది 3-4 ఎకరాల భూమి ఉన్నోళ్ళే. వీళ్ళ పిల్లలు భవిష్యత్తులో చాలా కష్టపడతారు. కనీసం 2-3 ఎకరాల భూమి ఉన్న బతుకుతారు. కాబట్టి దయచేసి ప్రజల యొక్క అన్ని ఏర్పాట్లు, వసతులు చూసిన తర్వాత మాత్రమే ఈ ప్రాజెక్టు పైకి మీరు వెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.